ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నవరంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా సత్యదేవ లయన్స్ క్లబ్ 2026-27 నూతన బాధ్యతల ప్రమాణ స్వీకారం. పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడి విధులకు బ్రేక్, రంగంలోకి దిగిన ముఠా నాయకులు. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా పండ్ల అలంకరణతో దర్శనమిస్తున్న ప్రకృతి మాత పల్లాళ్లమ్మ అమ్మవారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్టేషన్ రోడ్ నందు ఉన్న శేష గణపతి ఫంక్షన్ హాల్ నందు లయన్స్ ఇంటర్నేషనల్ సత్యదేవ లయన్స్ క్లబ్ 2026-27 నూతన కార్యవర్గం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్టేషన్ రోడ్ నందు ఉన్న శేష గణపతి ఫంక్షన్ హాల్ నందు లయన్స్ ఇంటర్నేషనల్ సత్యదేవ లయన్స్ క్లబ్ 2026-27 నూతన కార్యవర్గం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక నూతన అధ్యక్షుడిగా లయన్ బుడ్డిగ వాసు, కార్యదర్శిగా లయన్ పొన్నాడ సూరిబాబు, కోశాధికారిగా లయన్ పంచాద్రి గుర్రాజు ఎన్నికయ్యారు. కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ది డేగా లయన్స్ శ్రీ పర్వత రాంబాబు, ఎంపీపీ శంఖవరం మండలం పర్వత జానకి, డొంకాడ గిరి, మచ్చన్ నాగేశ్వరరావు, కాలుబోయిన సత్యబాబు, తుమ్మలవల్ సత్యం ప్రసాద్, అలాగే సల్లాది రంగనాయకులు, కలిదిండి సత్యనారాయణ. నూతన కార్యవర్గ ప్రతిష్టాపన జరిగింది. టీవీఎస్ రాజు రమేష్ గారు మా నూతన కార్యవర్గాన్ని ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు కోరుతున్నట్లుగానే మా యొక్క కోరిక ఏంటంటే మా యొక్క సభ్యత్వాన్ని పెంచుకోవాలని. అన్నవరంలో అనేక మంది పెద్దవారు ఉన్నారు. వారందరూ కూడా మా లయన్స్ క్లబ్ని చేయవతిగా నిలిచి ఇందులో చేరడం ద్వారా క్లబ్ని పటిష్టంగా చేయాలని కోరుకుంటున్నాను. మా లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో గ్రామస్తులు అందరూ పాల్గొంటే మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. లయన్స్ క్లబ్ బేసిక్గా ఎందుకంటే వారికి అదేవిధంగా ఈ సత్యదేవ లయన్స్ క్లబ్ ఇంకా అభివృద్ధి పనులకు నడిపించడానికి సహాయ సహకారాలు అందించాం. అదేవిధంగా మనకి ఈ అవకాశం ఇచ్చిన సత్యదేవుని ముఖం తీసుకుంటాం. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే పర్యావరణానికి కారణం లేకుండా మొక్కలు నాటడం ముందు ఈ క్లబ్ ద్వారా రేపు 26వ క్లబ్ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొక్కలు నాటడం పర్యావరణానికి ముఖ్య ప్రాముఖ్యత ఇచ్చి, అలాగే విద్యార్థుల్ని మంచి భవిష్యత్తు తీసుకొచ్చేలాగా వాళ్ళని 10th క్లాస్లో ముఖ్యంగా మంచి ఉత్తీర్ణం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా కాలేజీ 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వడం జరిగింది ప్రైజ్ని. అలాగే మరిన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు, పెద్దలకు అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రసిద్ధ దేవాలయం అయినటువంటి తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ తలుపులమ్మ అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ లోవ దేవస్థానం నందు ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా శ్రీ తలుపులమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో, ఆకుకూరలతో శాకాంబరీదేవిగా అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని తరించారు. ఆషాఢ ఆదివారం కావడం వల్ల తలుపులమ్మ లోవలో విపరీతమైన రద్దీ నెలకొంది. దీన్ని ముందుగానే ఊహించిన అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు నక్క మణికంఠ విధుల్లోకి తీసుకోవడం లేదని పారిశుద్ధ్య యూనియన్ నాయకులు కమిషనర్ ఎన్పివి రాజేశ్వరరావును అడగడం జరిగింది. రాజేశ్వరరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం డంపింగ్ యార్డ్ వద్ద ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందని, దాని నిమిత్తం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. దీని కారణంగా విధుల్లోకి తీసుకోవడం ఆలస్యమైందన్నారు. ఇక సోమవారం నుండి విధుల్లోకి తీసుకుంటామని, పట్టణంలో పారిశుద్ధ్య లోపం లేకుండా పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాలన్నారు. కార్మికులకు ఎటువంటి కష్టం వచ్చినా నన్ను కలిసి తెలియచేయాలన్నారు. కార్మికులు పనిముట్లు తక్కువగా ఉండడం వలన అనుకున్నంత స్థాయిలో పని పూర్తి అవ్వట్లేదన్నారు. దీనిపై వెంటనే స్పందించి పనిముట్లను తొందరగా సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సాకా రామకృష్ణ మరియు యూనియన్ నాయకులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు టీఎల్ఎఫ్ వర్కర్స్ అయినటువంటి నక్కా మణికంఠ అదేవిధంగా వారి యొక్క యూనియన్ సభ్యులందరూ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే నక్కా మణికంఠ ఈ నెల 6వ తేదీన డంపింగ్ యార్డ్లో వెళ్ళేటప్పుడు అక్కడ అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోయారు. కారణం ఏంటంటే అతను ఆ రోజు అక్కడ డ్రైవింగ్ సీట్లో లేడు, డ్రైవింగ్ చేయట్లేదు. ఆ ట్రక్ అనేది అక్కడ ఇరిగిపోయిన ట్రక్ని బయట తీయడానికి సహాయం అడిగారు. ఆ సహాయం అడిగేటప్పుడు ఒక వ్యక్తి సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి చనిపోయారు. దానిపైన అతని మీద కేసు పెట్టారు. దాన్ని కూడా ఎస్ఐ గారితో మాట్లాడితే అది వాస్తవంగా అక్కడ ఏ రోజు ఏమైతే జరిగిందో దాన్నే ఎస్ఐ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళకు కూడా మేము అన్ని విధాలుగా చూసుకుంటాము. అయితే అతను ఇప్పటివరకు కూడా కొంత ఆరోగ్యం బాగోలేక కానీ విషయాల వల్ల వర్కింగ్ రాలేదు. ఇటు నుంచి వస్తున్నారు. సోమవారం నుంచి అతన్ని కూడా వర్క్లో తీసుకుంటున్నాం. అదేవిధంగా టీఎల్ఎఫ్ వర్కర్స్ కొంతమంది రెగ్యులర్గా రావట్లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన మున్సిపాలిటీకి 40 మంది వర్కర్స్ని అడిషనల్గా మంజూరు చేయించారు. సో ఉద్దేశం ఏంటంటే పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుధ్యం బాగా జరగాలి, శానిటేషన్ బాగా జరగాలి, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా చేయడం జరిగింది. సో 40 మంది చేత మనం పని చేయించుకుంటున్నాం. అయితే అందులో కొంతమంది ఫ్రీక్వెంట్గా సెలవులు పెడుతున్నారు. దానివల్ల పారిశుధ్యానికి ఇబ్బంది పడుతుంది. ఆ విధంగా ఒక 5 గుర్తించి వాళ్ళందరినీ కూడా శానిటేషన్ సర్టిఫికేట్ పని కాపారు. సో వాళ్ళందరూ వచ్చి మేము బాగా చేస్తాం సార్, మమ్మల్ని మళ్ళీ పనిలోకి తీసుకోండి అని చెప్పేసి అడిగారు. వాళ్ళందరినీ కూడా పనిలోకి తీసుకుంటున్నాం. సోమవారం నుంచి వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసాం, మీరు సక్రమంగా పని చేయండి, మీకు రెగ్యులర్గా జీతాలు ఇస్తున్నాం. ఒకప్పుడు నేను రాకుండా ఇక్కడ జీతాలు 3 నెలలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసాము. ఇక్కడ నుంచి ప్రతి నెల జీతం ఇస్తాం. మీరు మాత్రం సక్రమంగా పనిచేయండి అని చెప్పాము. వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే స్వయంగా నాతో వచ్చి మాట్లాడమన్నాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా సానుకూలంగా స్పందిస్తాం. మేము వాళ్ళకి చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం అనేది తగదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఏదో వచ్చినట్లయితే మాకు ముందే చెప్పి వెళ్ళమంటున్నాము. ఆ రోజు వేరే ఒకరిని పనికి తీసుకునైనా సరే అక్కడ మనకి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పారిశుధ్యానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మా మున్సిపాలిటీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాలరీస్ కానీ వాళ్ళకి రావాల్సిన విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆషాఢ మాసం 3వ సందర్భంగా పండ్ల అలంకరణతో దర్శనమిస్తున్న ప్రకృతి మాత పల్లాళమ్మ అమ్మవారు కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న ప్రకృతి మాత శక్తి స్వరూపిణి పార్వతీదేవి స్వరూపంగా శ్రీ పల్లాళమ్మ వారిగా భక్తులకు దర్శనమిస్తూ భక్తుల యొక్క కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలట కల్పవల్లిగా విరజిల్లుతున్నారు. అమ్మవారి దేవస్థానం ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పండ్లతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మహేంద్ర మాట్లాడుతూ ఆషాఢ మాసం 1వ వారం పసుపు కొమ్ములతోనూ, 2వ ఆదివారం గాజులతోనూ, 3వ వారం వివిధ రకాల పండ్లతో అలంకరించారని, 4వ ఆదివారం అమ్మవారిని శాకాంబరి అమ్మవారిగా దర్శనమివ్వనున్నారని తెలిపారు. ఇక్కడ భక్తులు అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు పూజలు నిర్వహిస్తూ ఉంటారని, అమ్మవారిని దర్శించే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలపకుండా ఆలయ చైర్మన్ మద్యంశెట్టి ఆదినారాయణ, ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈవో మహేంద్ర ఆకాంక్షించారు.
కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో పోలవరం సూయిజ్ ద్వారా ఏలేరు గోదావరి అనుసంధానానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీడీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కృష్ణవరం వద్ద రైతులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్ల రమేష్లు గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పోలవరం కాలువ నుంచి గోదావరి నీటిని ఏలేరులో విడుదల చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు మీద ఆధారపడకుండా స్లూయిజ్ ద్వారా జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో 53,000 ఎకరాలకు నీటి ఎద్దడి తీరనుందన్నారు. నీటి విడుదలతో ఏలేరు ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏలేరు రైతాంగం యొక్క కళ నెరవేరేటువంటి రోజు. మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు రావడం, పరిశీలన చేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం పోలవరం కెనాల్ నుంచి వచ్చేటటువంటి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నీరుని 750 క్యూసెక్కుల నీరు ఏలేట్లోకి మనం మళ్లించుకోవడం జరిగింది. ఈనాడు ఈ సూపర్ ఎలినో సందర్భంగా ఎప్పుడు ఎక్కడ ఏ వాతావరణం ఉంటుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు. నిన్న అదృష్టం కలిసి వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి దయదలిచాడు, పైన వర్షాలు పడడం, గోదావరికి నీరు రావడం. అలాగే ఏలేరుకి కూడా ఇవాళ 800 క్యూసెక్కులు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ సబ్స్టిట్యూట్ వాటర్ తోటి ఏలేరుని కానీ మనం 1400 ఏలేరుకి తోడుతున్నాం. పురుషోత్తపట్నం ఫేజ్ 2 ద్వారా ఇవన్నీ కలిస్తే ఒక 50 రోజులు ఈ రకంగా కానీ జరిగినట్టయితే 53,000 ఎకరం ఏలేరు ఆయకట్టు ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా మేము పండించుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి. అయితే దీని మీద రైతులు కూడా బాధ్యత తీసుకోవాలి. రైతులు తక్కువ నీటితోటి ఎక్కువ పంట పండించేటటువంటి విధానానికి ఆలోచన చేసి మన జేబులో ఉన్నటువంటి రూపాయిని ఎంత బాధ్యతగా అయితే ఖర్చు పెడతామో అంత బాధ్యతగాని కూడా ఇవాళ ఈ నీటిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. రెండోది ప్రత్యేకమైన విషయం ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సింది, ఒక విజనరీ లీడర్ ఇక్కడ రాష్ట్రంలో పాలన చేస్తే ఎలా ఉంటుంది అన్న దానికి ఈరోజు మనం ఏదైతే ఏలేరుకి స్లూయిస్ ఓపెన్ చేసుకున్నామో దాన్ని భవిష్యత్తులో గోదావరి నీరు పై గ్రావిటీ ఏలేరుకి పంపించేటటువంటి విధానం ఉండాలి అని చెప్పి ఆనాడు రివ్యూలో ఆదేశించి మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందస్తుగా ఆలోచన చేసి పెట్టించినటువంటి పరిస్థితి. దానికి ఇవాళ ఇంత క్రైసిస్ ఉన్నా మేము రైతులు అందరూ అనుభవపూర్వకంగా చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఈ రకంగా వాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మేము పెట్టడం జరిగిందో ఆయన వెంటనే బాధ్యత తీసుకుని తగు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించి ఇంత క్రైసిస్ ఉన్నా ఇవాళ ఉన్నటువంటి రోజు వేరు, నిన్న ఉన్నటువంటి ఆర్డర్ ఇచ్చేటటువంటి రోజు వేరు. ఆ రోజుకైతే కేవలం 50 రోజులే గోదావరిలో నీరు మనకు లభ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం 20 రోజులే ఏలేరులో లభ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ రెండు కలిస్తే 1000 క్యూసెక్కులు కిందకు పంపడానికి అవకాశం ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా ముందస్తుగా నిర్ణయం తీసుకుందాం, అవసరం అనుకుంటే పంపులు పెట్టి
డెడ్ స్టోరేజ్ని కూడా తోడి రైతాంగం యొక్క అవసరాలు తీరుద్దామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వం, దానికి ప్రముఖ పాత్ర పవన్ కళ్యాణ్ గారు వహించడం. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు ముందు ఆలోచనతో పెట్టినటువంటి ఈ స్లూయిసు, అలాగే పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం భవిష్యత్తులో నష్టం రాబోతుంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఏలేరు ఒకేసారి నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కరువునే ఫేస్ చేస్తున్నాం. ఆ కరువు లేకుండా ఉండాలంటే పోలవరం అయ్యేదాకా ఉండకుండా ఏలేరు ఫేజ్ 1 ఫేజ్ 2 పురుషోత్పట్నం ఫేజ్ 1 ఫేజ్ 2 వేసి తయారు చేసి ఏలేరు రైతాంగానికి నీరు ఇవ్వాలనేటటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో ఆయన తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం ఈవేళ దీన్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. దాన్ని అమలు చేయడానికి ఇంత ఒక సాహసోపేతమైనటువంటి లీడరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు నిర్ణయాలు ఈ రకంగా ఉంటాయని చెప్పడానికి ఇది పవన్ కళ్యాణ్ గారు సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయం. రేపన్నదాన్ని చూద్దాం. ముందు రైతుకు సెంటిమెంటు, పండించడానికి మనంతో ప్రయత్నం మనం చెయ్యాలి అని చెప్పి ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజమైనటువంటి ప్రభుత్వం చేయాల్సింది. గత 5 సంవత్సరాల్లోనే గొడ్డల పార్టీ కానీ మాత్రం ఆలోచన, ఇందులో 50% ఆలోచన చేస్తుంటే ఇవన్నీ సస్యశ్యామలంగా నీరు వచ్చేది, మనం లబ్డబ్ అనకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ తట్టమట్టి కూడా తీయనటువంటి దురదృష్టం. ఇవాళ ఈ నీరు మేము వదిలితే ఇమీడియట్గా వాళ్ళు అంటారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీన్ని కొబ్బరికాయ కొట్టాడు కాబట్టి ఇదంతా మాదే అని చెప్పేశాను. రాజశేఖర రెడ్డి దీన్ని ప్రారంభోత్సవం చేశాడు. ఎక్కడ చేశాడు? ఎక్కడైతే సులభతరమైనటువంటి పనులు ఉంటాయో ఆ పనులన్నిటినీ కూడా ఏలేరు కాలువలన్నింటినీ ఇటు రైటు లెఫ్ట్ కెనాల్స్ అన్నింటినీ జాగ్రత్తగా తవ్వుకుని దాని మీద వచ్చినటువంటి లబ్ధిని డైవర్ట్ చేసి ఇవాళ మనల్ని ఏకడానికి పనికొచ్చేటటువంటి సాక్షిని పెట్టగలిగాడు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టగలిగాడు. రాజశేఖర రెడ్డి ఆ రోజు నిర్ణయం అందుకోసం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల కోసం చేస్తున్నారు. ఇది నేను చెప్పేది. నమో వెంకటేశయ్య, సెలవు. పాతబస్తీ వస్త్ర దుకాణంలో భారీగా నగదు, బంగారం, వెండిని అపహరించింది. అందులో పనిచేసే వారిని పోలీసులు తేల్చారు. ఇక దుకాణంలో పనిచేసే వర్కర్ల ముఠాలోని 3 అరెస్ట్ చేసినట్లుగా పశ్చిమ ఏసీపీ దుర్గారావు తెలిపారు. ఇక వారం రోజుల వ్యవధిలో నిందితుల అరెస్టుతో పాటుగా వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న ప్రత్యేక బృందాలకు ఇక నేతృత్వం వహించిన డీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, 1NCI గురున రామును సిపి రాజశేఖర్ బాబు అభినందించారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ చక్రధర్, హెడ్ కానిస్టేబుళ్లు జిలానీ, నాగరాజు, కానిస్టేబుళ్లు నాంచూరయ్య, సురేష్, చింతయ్య, భాషాను ప్రశంసించారు. ఇక 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ గుణరాము, ఎస్ఐ చక్రధర్తో కలిసి విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. పాతబస్తీ శేషమహల్ సమీపంలోని పూనం కలెక్షన్స్ పేరుతో ప్రవీణ్ జైన్ వ్యాపారస్థం చేస్తున్నారు. ఇంటి మరమ్మతుల కారణంగా నెల రోజులుగా వ్యాపారంలో వచ్చిన నగదుతో పాటు బంగారం కూడా దుకాణంలో పెట్టడాన్ని వర్కర్లు దిలీప్ సింగ్, మింటూ సింగ్ గమనించారు. ఈ విషయాన్ని శరవణ్ సింగ్ చెప్పారు. చెన్నై నివాసం ఉండే గణపతి సింగ్ సహకారంతో నలుగురు ఈ నెల 22న దుకాణ యాజమాన్యాన్ని తాళాలు వేసినట్లుగా నమ్మించి చోరీ ప్రణాళికను నిర్విఘ్నంగా అమలు చేశారు. ఇక 23న వారు నలుగురితో పాటు నివాసం ఉండే రూమ్లో మరొక 2తో కలిసి రాజస్థాన్ ఉడాయించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన దుకాణ యాజమాని ప్రవీణ్ జై ఈ నెల 24న 1 టౌన్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. 1 టౌన్ సిఐ గుణరాము నేతృత్వంలోని 3 బృందాలు నిందితులు ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి కదలికలను గుర్తించారు. ఒక దుకాణ యాజమాని, నిందితుల బంధువులు రాజస్థాన్ పోలీసుల సహకారంతో 3 అరెస్ట్ చేశారు. షాపులో దొంగతనం జరిగింది. వాళ్ళు ఏంటంటే షాపు ఓనర్ గారు ఇంట్లో రినోవేషన్ చేస్తున్నారని చెప్పి బంగారం డబ్బులు ఇంట్లో షాపులో పెట్టుకున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని షాపులో పనిచేసే గణపతి సింగ్, దిలీప్ సింగ్ అనేవాళ్ళు ఒక రోజు రాత్రి వెనకాల షాప్ పక్కన నుంచి ఉన్న దారిలోంచి వెళ్ళి వెనకాల ఉన్న చెస్లో పెట్టిన బంగారం, క్యాష్ తీసుకుని దొంగతనం చేయడం జరిగింది. దానిపై ప్రవీణ్ సింగ్ గారు కంప్లైంట్ ఇస్తే 1 టౌన్ పోలీసులో కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని సిపి గారు ఉత్తర్వుల ప్రకారం 1 టౌన్ సిఆర్ గుండ్రామ్ గారు ప్రత్యేక బృందం రాజస్థాన్ వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడ క్యాంప్ చేసి వారం రోజులు దర్యాప్తు చేసి దిలీప్ సింగ్, గణపత్ సింగ్, ఇందర్ సింగ్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి సుమారు 50 లక్షల చోరీ సొత్తుని స్వాధీనం చేయడం జరిగింది.
నగలు 14,35,000, బంగారం 302 గ్రాములు, వెండి 685 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా సుమారు 10 లక్షల సొత్తు రికవరీ చేయవలసి ఉంది. దాని నిమిత్తం ఇంకా ప్రత్యేక బృందాలు అక్కడే ఉండి దాని మీద ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కేసుని అతి తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల్లో తిరిగి ఛేదించిన 1 టౌన్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారిని, ఎస్ఐ చంద్రశేఖర్ని, వారి సిబ్బందిని సిపిఐ ప్రత్యేకంగా అభినందన జరిగింది. వర్కర్స్ యాక్చువల్గా ఒక 22 డేస్ క్రితం, అంటే 1st తారీఖున వాళ్ళని మన సర్వన్ సింగ్ అనేటువంటి ఒక అతను మా దగ్గర పని వాళ్ళు ఉన్నారు అని ఇద్దరిని జాయిన్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా మనకు అక్కడ ఇంట్రాగేషన్లో తెలిసిన విషయం ఏంటంటే, యాక్చువల్గా మూన్ సిల్వర్ అని ఒక షాప్ ఒకటి ఉంది ఇక్కడ, మూన్ సిల్వర్. ఆ షాపులో వాళ్ళు వర్కర్స్ కావాలని వాళ్ళు ఏదో ఎవరి ద్వారా అడిగితే ముందు వర్కర్స్ని అక్కడ జాయిన్ చేసి అక్కడ దొంగతనం చేద్దామని అనుకున్నారు. ఎందుకో వాళ్ళు వీళ్ళని జాయిన్ చేసుకోలేదు. జాయిన్ చేసుకోకపోతే ఇతను ఈ ఓనర్ కొద్దిగా గుడ్డిగా మన వీళ్ళని జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకున్న తర్వాతన రోజు క్యాష్ కౌంటర్లో వచ్చిన క్యాష్ కొద్దిగా నిజం చెప్పాలంటే ఓనర్ నెగ్లిజెన్స్ కూడా ఉంది ఇందులో. కౌంటర్లో క్యాష్ అది పెట్టేయడం, ఆ టేబుల్ మీద పెట్టేయడం, తర్వాత అతను ఇల్లు ఒకటి రెనోవేట్ చేసుకోవడంతోనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి పెట్టడం, మళ్ళీ పట్టుకెళ్ళడం అదంతా గమనించారు. మనకి షాప్లో దిలీప్ సింగ్ అండ్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని నేడు ఉత్తరాంధ్రుల కలలను సాకారం చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఇక గడిచిన 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని గౌరవ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తున్నామని, రానున్న కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఉన్న చర్చి వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ప్రభుత్వ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమాకు కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని, నేడు ఉత్తరాంధ్రాల కలలను సాకారం చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గత రెండు సంవత్సరాల పరిపాలన మీద ప్రజలు ఏ విధంగా ఉన్నారు, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, సంక్షేమ పథకాల పట్ల వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా, అట్లాగే అభివృద్ధి పట్ల ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారని తెలుసుకోవడానికి గడప గడపకి వెళ్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంస్థ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నారు. ప్రతి ఇంట్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఎన్నికల ముందు సూపర్ 6 ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పాం 3,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాం ఎన్నికల ముందు. మేము అధికారంలో రాగానే మొదటి నెలలోనే 3,000 పెన్షన్ 4,000 చేసి ఉదయమే 6 గంటలకి డోర్ తట్టి వాళ్ళ నిద్రలో ఉన్న లేపి పెన్షన్ ఇస్తున్నాం. అంతేకాదు 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పెన్షన్ 6,000 చేశాం. బెడ్ రిడన్ వాళ్ళకి 10,000, తలసిమియా వాళ్ళకి 15,000. ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తినిచ్చినాయి, సంతోషాన్ని ఇచ్చినాయి. ఇవాళ 1వ తారీఖు అందరూ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉదయం 6 గంటలకే ప్రతి పెన్షన్ని డెలివరీ చేయడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాం. అది చరిత్రలో ఎప్పుడు జరగల. అది ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది. మహిళలకి గ్యాస్ బండ్లు ఇచ్చాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి మీద ఈ 24 నెలల్లో 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అన్ని రకాలుగా ప్రతి సమస్య మీద పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని కానీ నేను కానీ పూర్తిగా ప్రజల్లో ఉంటున్నాం. ప్రజల సమస్యలు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ ద్వారా తీసుకుంటున్నాం. ఆ సమస్యలు పరిష్కరించడం వల్ల ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తాం.
ఎన్టీఆర్ జిల్లాలో జన సైనికులతో పాటుగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున చేయాలనే ఉద్దేశంతో నగర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బెస్ట్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ తెలిపారు. ఇక విజయవాడ పుష్ప హోటల్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమ, తూర్పు సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు వీర మహిళల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల వివరాలకు సంబంధించిన షెడ్యూల్ మీడియాకు విడుదల చేశారు. కావున ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బెస్ట్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రుద్రశేఖర్ నాయుడు, జనసేన పార్టీ. రేపు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజుని కేవలం వేడుకలుగానే జరుపుకోకుండా దీన్ని ఒక సేవా దినోత్సవం కింద జరుపుకుందామనే సంకల్పంతో డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని అభినందిస్తూ, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా సామినేని ఉదయభాను గారు ఉన్నప్పటి నుంచి చాలా దృఢంగా పనిచేస్తున్నారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెప్పని మనం ఒక 2 విభాగాలుగా కాలాన్ని మనం విభజిస్తాం. అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తిగా ఉన్న జనసేన పార్టీని 2 భాగాలుగా విడదీయాలి చూడాలంటే జనసేన పార్టీ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి 12 సంవత్సరాలని ఒక ఎత్తుగా చూడొచ్చు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా సామినేని ఉదయభాను గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇంకొక గొప్ప ఎత్తుగా మనం చూడవచ్చు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా సామినేని ఉదయభాను గారు పదవి స్వీకరించిన దగ్గర నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. వాటిల్లో కొన్ని మచ్చుకి ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఒక ఎన్టీఆర్ జిల్లా కార్యాలయాన్ని సామినేని ఉదయభాను గారు అధిరోహించిన తర్వాత ప్రారంభించడం జరిగింది. అలాగే 10ల సంఖ్యలో నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా నా పేరు ఉదయలక్ష్మి అండి. జనసేన వీర మహిళ 62వ డివిజన్ వైస్ ప్రెసిడెంటు. రేపు సామినేని ఉదయభాను గారి, మన ఎన్టీఆర్ జిల్లా సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు మన బెస్ట్ హాస్పిటల్ సంతోష్ గారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజున వృద్ధులకే కానీ, లేదంటే వికలాంగులకే కానీ, హాస్పిటల్లో పేషెంట్స్కే కానీ ఈ రోజున అన్నదానాలు కానీ, పళ్ళు పంపిణీ కానీ చేయటం జరుగుతుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాల్లో ఆయన ఎప్పుడూ కూడా ఏంటంటే సేవ చెయ్యాలి, ప్రజలకు సేవ చేయాలనే ఒక నినాదంతోనే ఆయన పార్టీ పెట్టడం జరిగింది. పార్టీలో అలాగే చేయటం జరుగుతుంది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అలాగే ఉదయభాను గారు సార్ కూడా మాకెన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీలోకి మా జన సైనికులను కానీ, వీర మహిళలను కానీ మమ్మల్ని దిశానిర్దేశాలు ఇచ్చి మమ్మల్ని నడిపించడం జరిగింది. ఆయన దిశానిర్దేశాలను అనుగుణంగా మేము కూడా పలు సేవా కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతుంది. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా సత్యదేవ లయన్స్ క్లబ్ 2026-27 నూతన బాధ్యతల ప్రమాణ స్వీకారం. పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడి విధులకు బ్రేక్, రంగంలోకి దిగిన ముఠా నాయకులు. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా పండ్ల అలంకరణతో దర్శనమిస్తున్న ప్రకృతి మాత పల్లాళ్ళమ్మ అమ్మవారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.